వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దేవుడు ఆజ్ఞ ఇయ్యగా ఆయన వాక్యం అంటే అండి బహువేగముగా పరిగెడుతూ ఉందని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుని యొక్క వాక్యము తప్పు దిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎలా దిద్దుకోవాలో దేవుని యొక్క వాక్యం వింటే అది మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట అండి. హెజ్కేల్ గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దేవుడు చెప్పిన మాటలు ఎవరు విన్నా ఎవరు వినకపోయినా కానీ దేవుడి మాటలు ప్రకటించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖంగా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రకటిస్తూనే ఉండాలన్నమాట అండి. వినేవారు నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉంటే శ్రద్ధగా దీవులు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. మరి దేవుని మాటకు లోబడదామా? అలాగే దేవుని యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా విన్న వాక్యం హృదయం అనే పలక మీద రాసుకుని పదే పదే నెవరు వేసుకుని చక్కగా వాక్య ప్రకారం నడుచుకుందామండి. దేవుని యొక్క వాక్యము సూది వంటిది, బల్లిము వంటిది, కత్తి వంటిది అనమాట అండి. చిన్నగా తప్పులు చేస్తే సూదిలా చురుకుమని పొడుచుకుంటూ ఉంటాయి అనమాట అండి. కొంచెం ఎక్కువగా తప్పులు చేస్తే బల్లింలాగా గుచ్చుకుంటాయి అనమాట అండి. ఇంకా తప్పులు చేస్తే కత్తిలాగా మన హృదయాన్ని కత్తి ఎలాగైతే చీల్చేస్తూ ఉంటుందో అలాగే దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని చీల్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే తప్పు దిద్దుకోవడానికి, మన తప్పుని సరి చేసుకోవడానికి ఎక్కువగా దేవుని యొక్క వాక్యము ఉపయోగపడుతూ ఉంటుంది కనుక 100% కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే శ్రద్ధగా దీవెనలు ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అనమాట అండి. యవనస్తులు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. విన్న వాక్యము హృదయమైన పలక మీద రాసుకోవాలండి. వాక్యం ప్రకారం నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే మీ జీవితాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడండి. మీ జీవితాలని బాగు చేస్తూ ఉంటాడు. మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. చక్కగా చదువుకోవాలన్నా, చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నా, మంచి మార్గంలో నడుచుకోవాలన్నా, మంచిగా మాట్లాడాలన్నా, సమాధానంగా ఉండాలన్నా, శాంతిగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా దేవుని మాటకి లోబడాలి యవనస్తులందరూ కూడా. ఎవరైతే లోబడుతూ ఉంటారో వాళ్ళందరినీ దేవుడు స్టెప్లుగా దీవించి ఆశీర్వదించి చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని తీర్చిదిద్దుతాడనమాట అండి. కాబట్టి దేవుడు ఇచ్చిన మహావిచ్చాన్ని బట్టి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా విని ఆ వాక్యం ద్వారా నడుచుకుని వాక్యం ద్వారా రావాల్సిన దీవిని ఆశీర్వాదంలో పొందుకునే యోగ్యతను కలిగి ఉందామండి. దేవుని యొక్క వాక్యము అందరూ వినాలని, దేవుని యొక్క వాక్యం ప్రకారం అందరూ నడుచుకోవాలని మనం ప్రార్థన చేస్తున్న అందరి కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిషుని పరలోక తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తుంది ప్రభావ. నీ ఆజ్ఞ యోగా నీ యొక్క వాక్యం తండ్రి అది బహువేగంగా పరిగెడుతుందని చదివించే ప్రభావ నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యం తండ్రిస్తుంది జుంటి తేరి దారుల కంటే మధురమైన తండ్రిస్తుంది ప్రభావ. నీ యొక్క వాక్యం తండ్రి మా జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది ప్రభావ. నీ యొక్క వాక్యం తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటుంది తండ్రి. నీకు వందనాలు తండ్రిస్తుంది ప్రభావ. నీ యొక్క వాక్యం వింటే తండ్రి ప్రభావ మమ్మల్ని తండ్రి సరైన ఆలోచన ప్రకారం నడిపిస్తూ ఉంటుంది ప్రభావ. నీకు వందనాలు. నీ యొక్క వాక్యం వినడం ద్వారా తండ్రిస్తుంది ప్రభావ. మాలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకుని ప్రభావ ధైర్యంగా ఉండడానికి తండ్రిస్తుంది ప్రభావ. ఉపయోగపడదు తండ్రి. నీకు వందనాలు స్తుతిస్తున్నాయినా. అలాగే తండ్రి మేమందరం ప్రభు నీ యొక్క వాక్యం విని ప్రవస్తోతాం. నీ యొక్క వాక్య ప్రకారం ప్రభు నేను నడుచుకునే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివాహం కోసం ఎదురు చూస్తూ తండ్రి ప్రభా. గర్భిణీ స్త్రీలను తండ్రి, సంతానం లేని బిడ్డలను దండిస్తున్న ప్రభావ. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని తండ్రి, చేతివృత్తులు చేస్తున్న వారిని దండిస్తున్న ప్రభావ. అనారోగ్యంగా ఉన్నవారిని దండిస్తుంది ప్రభావ. శ్రమల్లో ఉన్నవారిని దండిస్తున్న ప్రభావ. శోధనలో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని తండ్రి వీరందరినీ కూడా జ్ఞాపకం చేస్తుందండి. ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి ప్రభా. చక్కగా నీ యొక్క వాక్యం విని తండ్రి, నీ యొక్క వాక్యం ప్రకారం నడుచుకుని తండ్రిస్తున్న మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని ప్రభా సంపాదించుకుని తండ్రి మంచి ప్రవక్తని కలిగి జీవించే యోగ్యత ప్రతి బిడ్డకనే దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభావ ప్రతి ఒక్కరికి ప్రభావ భూమి మీద మంచి ఆరోగ్యం దయచేయండి. నీ రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వరకు దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థనను ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకునేను గాక. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి దేవుని యొక్క వాక్యం బహువేగముగా పరిగెత్తుతుంది కాబట్టి మనము కూడా దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యం ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుని యొక్క వాక్యం వినడం వల్ల ఓర్పును, సహనాన్ని కలగజేస్తూ ఉంటుంది అన్నమాట అండి.
ఓర్పుని సహనాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో మంచి ఆశీర్వాదాలు మనము సంపాదించుకుంటాం, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటాం అన్నమాట అండి. ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? దేవుని మాట విని, దేవుని యొక్క వాక్యం విని, ఆ వాక్య ప్రకారం నడుచుకుని భూమి మీద హాయిగా జీవించి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. దేవుడి మాట విందాం, ఆయన వాక్యానికి లోబడదాం, చక్క భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరికీ వందనాలు.